శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామానికి చెందిన ఇద్దరు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి మంగళవారం గల్లంతైన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం గల్లంతైన ఇద్దరు మత్స్యకారుల మృతదేహాలను తీరానికి కొట్టుకువచ్చాయి. విషయం తెలుసుకున్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఘటనా స్థలానికి చేరుకుని మృతదేశాలను పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున ఒక కుటుంబానికి 10 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ విషాద సంఘటనను తెలియజేసిన వెంటనే స్పందించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వర్యులు కింజరాపు అచ్చెన్నాయుడుకు, సీఎం చంద్రబాబు నాయుడుకు పలాస శాసనసభ్యులు గౌతు శిరీష మత్స్యకార కుటుంబాల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారుల భరోసాను 10,000 రూపాయల నుండి 20,000కు పెంచామని చెప్పారు. మంచినీళ్లపేట గ్రామం శోక సముద్రంలో మునిగిపోయిందని అన్నారు. మంచినీళ్లపేటలో ఈ ఉదయం నుంచి మీ అందరికీ తెలుసు, ఒక బోటు దోహదపడిన సంఘటనలో ఇద్దరు మత్స్యకార సోదరులు నిన్నే ఒడ్డుకు చేరుకున్నా. ఇంకొక ఇద్దరు గురించి ఎక్కడో ఒక ఆశ, వాళ్ళు కూడా క్షేమంగా వస్తారేమోనని. కానీ వాళ్ళ ఉదయానికి ఆ ఇద్దరు సోదరులు ప్రాణాలతో లేకుండా దొరికారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ కుటుంబాలకి ఆ నష్టం ఎప్పటికీ పూడ్చలేము, కానీ పార్టీ తరఫున ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాలకి మేము అండగా ఉంటాం.